దేశాన్ని రక్షించే సైనికులు నిద్రపోరు, అజాగ్రత్తగా ఉండరు. ఏకత్వంతో, సిద్ధపాటుతో ఎక్కడైనా పొరుదేశం మెరుపు దాడులు చేసినా దాన్ని ఎలా తిప్పికొట్టాలని ఎప్పుడు అజాగ్రత్తగా ఉండరు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా కూడా. అలాగే తల్లిదండ్రులు కూడా చూస్తే పిల్లలు, పాలు తాగే పిల్లలు పడిపోకుండా, తొట్టుపాటు పడకుండా ఎన్నో ప్రమాదాల నుంచి వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తారు. కంటికి రెప్పలా వాళ్ళని కాచి కాపాడుతారు. సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్టు, తల్లిదండ్రులు చంటి బిడ్డలను కాపాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో కూడా మనకు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నిన్ను తొట్టిల్లనివ్వడు. మనం ఏ మార్గం గుండా వెళ్తున్నామో, ఏ ప్రయాణం మనం చేస్తున్నామో, ఏ మనుషుల దగ్గరికి మనం వెళ్తున్నామో, ఏ చోటులో మనం నడుస్తున్నామో, ఏ వాహనంలో మనం వెళ్తున్నామో, మనకి రేపటి గురించి మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి మనము ప్రార్థన చేసుకోవాలి. వాక్యం బట్టి, వాగ్దానం బట్టి, దేవా నాకు కాపుదల ఇవ్వండి, ఏ చోట్లలో నేనున్నా కూడా నన్ను కాచి కాపాడండి, నా పాదము తొట్టుపాటు పడకుండా నన్ను కాపాడండి అని, నాకు రక్షణగా ఉండండి అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఎంతో గొప్ప కాపుదల ఇవ్వగలడు. ఆమేన్.